శ్రీ సీతారామలయాన్ని 70 లక్షల రూపాయలు సిజిఎఫ్ నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎర్ర వెంకటేశ్వరరావు తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల శ్రీ సీతారామలయంలో 70 లక్షల రూపాయల సిజిఎఫ్ నిధులతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి 2 రోజుల పాటు నిర్వహించిన దినోద్ధరణ పూజ కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. కాకినాడ నగరంలో సీతారామస్వామి వారి దేవాలయం 300 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసింది. 3 గోపురాల నిమిత్తం కళా అపకళా కార్యక్రమాలను పూర్తి చేసి ఆలయంలో 3 శిఖరాలను తొలగించామని అన్నారు. ఆలయ మరామత్తులు పూర్తయిన అనంతరం ఐకానస సాంప్రదాయం ప్రకారం శిఖర ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అర్చక స్వాములు వాడపల్లి గోపాలాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, స్థానిక పెద్దలు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. పేరోద్ధరణకు ఇవి 23-24 తేదీల్లో జరుగుతున్నాయి. కావున ఈ దేవాలయం మళ్ళీ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ టెంపుల్గా చేయటకు, అభివృద్ధి పనులు చేయటకు కమిషనర్ వారు దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు ఇచ్చినందున త్వరితగతిని పనులు పూర్తి చేయగలరు. దీన్ని దేవాదాయ శాఖ వారు పరిశీలించి ఇది మనకి శాశ్వతంగా చేద్దామని 3 గోపురాలు నిమిత్తమే వారు డబ్బులు శాంక్షన్ చేయించారు. తర్వాత మా ప్రకారంగా వైఖానస ప్రకారంగా మేము నిన్న వేళ కూడా ఈ శిఖర ప్రతిష్ట కళా అపకరణ అంటారు. ఈ కళాపకరణ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించాము. ఈవేళ శిఖరాలు తీయడం జరిగింది. తర్వాత మరమ్మతులు పూర్తయిన తర్వాత మనం 3 రోజులుగా త్రియాలిక దీక్షతోటి ఈ కార్యక్రమం వైఖానస వాస్తు శాస్త్ర ప్రకారంగా ఇక్కడ అర్చావిధానం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా చేసేటువంటి ప్రక్రియలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంకో గంటలో కార్యక్రమం ఇస్తాము. నమస్కారం. శ్రీ వాడపల్లి గోపాలాచార్యులు, శ్రీ వైఖానసుడు కరగదు.